అందరికీ నమస్కారం అండి. మీతో నాకు ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. ముందు దళిత హక్కు పోరాట సమితి తప్పిడి రవిశంకర్ గారు దీన్ని ఎంతో వాళ్ళ టీం అందరూ కలిసి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు ఇవన్నీ చేస్తున్నారు. రవిశంకర్ కొన్ని విషయాల్లో రవిశంకర్ గారు చాలా ముందుకు తీసుకెళ్ళి కమిటీ అంతా ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఏదో అందజేయాలి అన్న విషయం మీద ఈరోజు సెమీ క్రిస్టమస్ మనం ఫస్ట్ చేసుకోవడం మన ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. కాబట్టి ఈరోజు పెద్దలు పాస్టర్ గారు, వీళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలందరూ, నాతో వచ్చిన నా మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. చాలామంది వాసు, వెంకట్రావు అండ్ రాజేష్ గారు అండ్ రాంబాబు, వీళ్ళందరూ పెద్దలందరూ ఉన్నారు. వైరస్ అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ అందరూ సెమీ క్రిస్టమస్ అనగానే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా మేము కూడా వస్తామని మన ప్రోగ్రామ్ అని చెప్పి ఎంతో ఆనందంగా పడ్డారు. రవిశంకర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఈ పోరాట సమితిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు అంబేద్కర్ గారు ఈరోజు చాలా హక్కుల గురించి ఈరోజు రాసిన ఫస్ట్ డే. అదే రోజున మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళకి మనకి హక్కు కల్పించడానికి మీ అందరికీ ఎంతో మంచి చేశారు. అన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని కారణాలు. అవన్నిటికీ ఇది అదే రోజు మంచి రోజు గుర్తుపెట్టుకొని రవిశంకర్ గారు ముందు ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలాంటి కార్యక్రమం అనేది పేదలకి ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తున్నారు. అన్ని రకాల చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ దగ్గరుండి ఆనందంగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ కమిటీ మొత్తం ఆ కమిటీ చాలామంది ఉన్నారండి, చాలా పెద్దలు. వీళ్ళందరూ మంచి అభిప్రాయంగా సొంత వాళ్ళ ఆనందం కోరుతూ వాళ్ళకి మంచి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరికి తన ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం అనేది మనం ఎప్పుడూ ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ అనేది చాలా మోటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 10 మందికి సహాయం చేయడం అనేది, ఆ మోటివ్ని మనం నడిపించడం అనేది, అది ఆచరణ చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఆ ఆచరణ చేయడం అనేది ఒక మనిషికి ఒక ఆలోచన విధానం ఉంటేనే చేయగలరు, కానీ అందరికి చేయాలంటే చేయలేరండి. చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, అన్ని మంచి జరగాలి. మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఈరోజు చాలా మంచిగా ప్రతి ఒక్కరితో ఉంటున్నాడు. అలాంటి మంచి టైంలో మనందరం మంచి జరగాలని చెప్పి ఆయన ద్వారా కూడా మనందరికి మంచి జరగాలని, ఏదో కార్యక్రమం జరగాలని